ఎవరినైనా మీరు ఇంప్రెస్ చేయడానికి ట్రై చేశారా? ఇనీషియల్ స్టేజెస్ రాము గారి దగ్గర ఇంప్రెషన్ కొట్టాలనే ఫీలింగ్ ఉండేది. సో దానివల్ల నాకు క్యూములేటివ్ ఇంపాక్ట్ ఉండి నన్ను హీరోని చేస్తాడని నమ్మకంతో గులాబీ అనే సినిమా నేను ప్రొడ్యూసర్ ఫస్ట్, రాము గారు కాదు. అవునా? మా ఇల్లు నేను తాకట్టు పెట్టా అని తెలిసి రాము గారు నన్ను తిట్టి, రాము గారు ఏబీసీఎల్ అమితాబ్ బచ్చన్ గారితో మాట్లాడి ఆ సినిమా స్టార్ట్ చేశారు. డైరెక్టర్ ఈజ్ ద మేకర్, హీఈస్ ద హీరో, హీఈస్ ద కింగ్. ఇప్పుడు కే విశ్వనాథ్ గారే అలా చూడగలరు, బాపు గారే అలా చూడగలరు, రాము గారే ఇలా చూడగలరు, రాజమౌళి ఇలా చూడగలరు, కృష్ణారెడ్డి గారే ఖచ్చితంగా ప్రేమకు వెళ్ళారు, ఆయన ఒక్కడే తీయగలడు, ఆయన ఒక్కడే శుభలగ్నం తీయగలడు. సేమ్ స్టోరీ రామ్ గోపాల్ వర్మ గారు తీయలేరు, ఆయన ఆపోజిట్ లో తీస్తారు. భార్య నమ్మేయటం ఎగ్జాంపుల్ చెప్తే నేనైతే అలా తీస్తా ఆయన శిష్యుని కనుక. రాఘవేంద్రరావు గారి దగ్గర నేను చాలా గొప్ప విషయం నేర్చుకున్నాను. సెకండ్ డే థర్డ్ డే షూట్ చేస్తున్నాం, 5:59 చక్రి నీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా? ఇప్పుడు లేదు సార్, నాకుంది ప్యాకప్. I love it. జేడి గారు, నేను ఒకే ఒక క్వశ్చన్ అడుగుతా. ద లాస్ట్ టైం మన ఇద్దరం కెమెరా ముందు కలిసినప్పుడు మీరు నన్ను ఆల్మోస్ట్ 2 times కెమెరా ముందు, ఫస్ట్ టైం మీరు నన్ను ఆల్మోస్ట్ కొట్టారు, సెకండ్ టైం మీరు నన్ను ఫుల్ ఆన్ బద్నాం చేశారు. ఈసారి అలాంటి కంటిన్యూ చేస్తున్నారా? హ్యావ్ యూ చేంజ్డ్ మ్యాన్ నౌ? నో, ఐఎమ్ రిగ్రెటింగ్ ఫస్ట్ టైం కొట్టకుండా ఎందుకు ఆపేసాను అని. సెకండ్ టైము నా చేత ప్యాంట్ ఇప్పించావు నువ్వు. ఫస్ట్ టైం జేడీపై దాడి అని మీరు నా మీద దాడి చేశారు. అవును, గుర్తుంది. రెండోసారి నా ప్యాంట్ ఇప్పించావు. ఈసారి ఏం జరుగుతుంది? నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు యూ వర్క్ విత్ ద బెస్ట్ ఆఫ్ ద పీపుల్. కరెక్ట్. బెస్ట్ అంటే బెస్టే, ఇంకా కరెక్ట్, ఇన్ దేర్ ఓన్ క్రాఫ్ట్ అసలు. సో ఎవరైనా వచ్చి ఏదైనా మీకు పాయింట్ చెప్పినాడు, ఏదైనా ఫిల్మ్ మేకర్ పాయింట్ చెప్పినప్పుడు, ఇది ఆల్రెడీ అక్కడ ఉంది కదా, ఇక్కడ చేశాం కదా, అలాంటి నాస్టాల్జిక్ ఫీలింగ్స్ ఉంటాయా? ఇన్నేళ్ళ తర్వాత కూడా హౌ డూ యూ మేక్ షూర్ దాట్ యూ గెట్ ఒక స్టోరీ, ఒక ఐడియా, అది ఇంకా ఎక్సైటింగ్గా ఉండాలి? పాసిబులా? డెఫినెట్లీ. అంటే నాకు దో ఐ డోంట్ లైక్ టు గివ్ అన్ ఎగ్జాంపుల్ విత్ ఫుడ్, వాట్ ఎవర్ యువర్ ఏజ్ ఇస్, ఇన్నేళ్ళగా రోజు అన్నం నిన్న బోరు కొట్టింది నీకు? అట్లా సేమ్. ఓకే, ఒకళ్ళు చెప్పింది ఇంకోళ్ళు చెప్పరు, ఒకళ్ళు చెప్పింది ఒకే రకంగా ఇద్దరు చెప్పరు, ఒకటే కథ అయినా కూడా. ఇప్పుడు నేను ఇందాకే అక్కడ వేరే పాడ్కాస్ట్లో ఒక కొత్త నిర్వచనం ఇచ్చాను, అది నీకు కూడా చెప్తాను. కాంటెంట్ ఈజ్ ద కింగ్. అది ఇవాళ నుంచి మానేయండి మీరు అందరూ. కాంటెంట్ ఈజ్ ది క్వీన్. ఎందుకు? అరే, ఎవ్రీబడి వాంట్స్ టు హ్యావ్ క్వీన్ మ్యాన్, హూ వాంట్స్ టు హ్యావ్ రెడీ కింగ్ మ్యాన్? సెకండ్ ఎలా? సెకండ్ విను, డైరెక్టర్ ఇస్ ద కింగ్. అచ్చా, ఏ? బికాస్ హీ ఈస్ ద వన్ హూ కెన్ టేక్ ద క్వీన్. ఫర్ ఎగ్జాంపుల్, డూ యూ రియలీ థింక్ ఇప్పుడు మన కృష్ణారెడ్డి గారు కెన్ మేక్ బాహుబలి? ఇప్పుడు ఆ స్టోరీ ఇస్తే రాజమౌళి తీసినట్టు కృష్ణారెడ్డి గారు తీయగలరా? మంచి చెడు కాదు నేను తీయలేరు, ఈయన విషయం వేరే వచ్చు కదా. కరెక్ట్. అలాగే సాగర్ సంగమం రాజమౌళి తీయగలరా? లేదు. సో కథ గొప్పదైతే ఎందుకు తీయలేరు? ఎందుకు అంటే ఇట్ ఈస్ ద మేకర్, డైరెక్టర్ ఈస్ ద మేకర్, హీఈస్ ద హీరో, హీఈస్ ద కింగ్. అతను ఇప్పుడు కే విశ్వనాథ్ గారే అలా చూడగలరు, బాపు గారే అలా చూడగలరు, రాము గారే ఇలా చూడగలరు, రాజమౌళి ఇలా చూడగలడు, కృష్ణారెడ్డి గారే ఖచ్చితంగా ప్రేమకు వెళ్ళారు, ఆయన ఒక్కడే తీయగలడు, ఆయన ఒక్కడే శుభలగ్నం తీయగలడు. సేమ్ స్టోరీ రామ్ గోపాల్ వర్మ గారు తీయలేరు, ఆయన ఆపోజిట్లో తీస్తారు. భార్య నమ్మేయటం ఎగ్జాంపుల్ చెప్తే నేనైతే అలా తీస్తా ఆయన శిష్యుని కనుక. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కథ సెకండరీ, ప్రైమరీ ఇస్ డైరెక్ట్. వాట్ ఐమ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ఇస్, ఇప్పుడు మీలాంటి వాళ్ళు బోల్డ్ అంతా చదువుతారు, బోల్డ్ అంతా ప్రపంచ జ్ఞానం ఎక్సెట్రా ఎక్సెట్రా లాంటివన్నీ ఉంటాయి కదా. టూ మచ్ ఆఫ్ హౌ డు ఐ సే థియరిటికల్ నాలెడ్జ్ అండ్ వరల్డ్లీ అండర్స్టాండింగ్, సోషల్ అవేర్నెస్ ఎక్సెట్రా. ఇవి ఇన్నోసెన్స్ అన్న ఒక ఫ్యాక్టర్ని చంపేస్తుందా? బికాజ్ ఇన్నోసెన్స్ చాలా అవసరం కదా విత్ ఫిల్మ్ మేకింగ్. నాట్ రియలీ. అంటే సరే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంటెలిజెన్స్, నాలెడ్జ్ అండ్ విజ్డమ్? నాకు తెలిసి ఆన్సర్ చెప్పాను, అడిగాను. లేదు, నాకు తెలిసేది. చెప్పేటది నాలెడ్జ్ ఈస్ విషయ పరిజ్ఞానం, ఇంటెలిజెన్స్ ఈస్ హౌ టు యూజ్ ద నాలెడ్జ్. 100కి 100 మార్కులు. విజ్డమ్ అంటే విజ్ఞత, ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో తెలియడం. సరే, ఇప్పుడు నేను చెప్తానండి. ఇతను చెప్పాడు, అద్భుతం అండి అసలు. అంటే ఇది నువ్వు చిన్నప్పటి నుంచి చెప్తావా, లేకపోతే ఏదన్నా కరస్పాండెన్స్ కోర్సులు అవి చేసావా? మీ ఇంటర్వ్యూ కాదు, ఇప్పుడు నేను చెప్తాను నీకు. తెలివితేటలు అంటే ఇంటెలిజెన్స్. కరెక్ట్. నాలెడ్జ్ జ్ఞానం, విజ్డమ్ విజ్ఞానం. ఇంటెలిజెన్స్ పాము కాటేస్తే చచ్చిపోతాం అని తెలుసుకోవటం ఇంటెలిజెన్స్. కరెక్ట్. రైట్ ఆర్ రాంగ్? రైట్.
నాలెడ్జ్. ఒకవేళ పాము మన్ని కాటేస్తే ఏ మందు వేసుకోవాలి, నాలెడ్జ్. ఫస్ట్ ఎయిడ్. కరెక్ట్. విజ్డమ్. పెచ్చనా కొడక పాము కాటేసిందని తెలిస్తే దాని దగ్గరికి వెళ్ళటం ఎందుకు, కాటేయించుకోవటం ఎందుకు, మందు వేసుకోవటం ఎందుకు అనేది విజ్డమ్. కరెక్ట్. సో బేసిక్లీ పాములు పట్టే వాళ్ళకి ఈ 3 ఎక్కువ ఉంటాయి. రండి మీరే కదండి. ఏమయ్యా ఇతనికి ఇంత కథ చెప్తే పావులు పట్టేవాడు అంటావేంటి బాబు రే. నా ఉద్దేశం, నువ్వు నన్ను ఒక గొప్ప క్వశ్చన్ అడిగావు అనుకో, ఇంత గొప్ప ఆన్సర్ ఇద్దామని నీకు ఎగ్జాంపుల్ ఇచ్చా. సో ఇంటెలిజెన్స్, నాలెడ్జ్, విజ్డము కథ విన్నప్పుడు మూడిట్లని అలా ఇంప్లై చేసి వింటాం కనుక ఎవడైనా సరే అది పరిపక్వత చెందటం, బాగుండటం, బాగాలేకపోవటం ఉండదు. ఇంపల్సివ్గా, ఇన్స్టెంట్గా మనకి నచ్చటం మీదే ఆధారపడి ఉంటుంది. సినిమా అనేది ఎవరికి, ఇప్పుడు ఇందాక మన ఇద్దరం మాట్లాడుకున్నాం, ఇప్పుడు నీకు నచ్చాలా, ప్రజలకు నచ్చాలా, నాకే నచ్చాలన్నో. కరెక్ట్. నాకు నచ్చితే చాలు. నాకు దాంట్లో ఇదివరకు చేశానా, దీంట్లో ఎంతవరకు దీని కొలబద్దమానం అన్నీ లేవు. నాకు ఉండవు. నాకు కథ నచ్చాలి, క్యారెక్టర్ కాదు. సార్ మీకు మనుషులు నచ్చుతారు అసలు? అస్సలు నచ్చరు. ఐ హేట్. పోనీ టర్న్ ఆన్ టర్న్ ఆఫ్ క్వాలిటీస్లో ప్రైమరీగా మాత్రం నాకు ఎవరైనా బూతులు మాట్లాడితే నచ్చదు. అంటే నాకు అసలు నేను బూతులు నాకు టర్న్ ఆఫ్. అది రాముగారు మాట్లాడి ఎవరు మాట్లాడి నాకు టర్న్ ఆఫ్. ఈ మధ్యకాలంలో మీరు చూసి బాగా నచ్చిన ఒక సినిమానో సిరీస్ ఏదైనా ఉందా? చాలా ఉన్నాయి నాకు. కీప్ ఆన్ ఫాలోయింగ్. నో సి నాకు అంటే లాట్స్ ఆఫ్ వెబ్ సిరీస్ చూస్తున్నాను, లాట్స్ ఆఫ్ ఫిల్మ్స్ చూస్తున్నాను. ఇట్స్ నాట్ హర్ ఫాల్ట్ అని ఒకటి వెబ్ సిరీస్ చూశాను. అలాగే నాకు బుక్స్లో కానీ సిరీసెస్లో కానీ హార్లీ కోబిన్ అని ఇట్స్ నాట్ హర్ ఫాల్ట్ అంటే ఆ బేబీది స్కూల్లో I really liked the play what it has that actor is in success in correct. And then there is another thing called Capture. It's a European web series which is very interesting. Books lo naku Harlan Coben is a European writer. So ప్రస్తుతానికి ఆయన దేని గురించి రాస్తాడు సార్? ఆయన ఓన్లీ అంటే నాకు బాగా ఇష్టమైన రైటర్స్లో లెట్స్ సే ఫ్రెడరిక్ ఫోర్సిత్ అవ్వచ్చు, లేదా జేమ్స్ హార్డ్లీ చేజ్ అవ్వచ్చు, స్టీఫెన్ కింగ్ అవ్వచ్చు, ఓకే సిడ్నీ షెల్డన్, వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే నాకు వాళ్ళు ప్రతి 3 సీన్లకు 2 సీన్లకు హై ఇస్తారు. ఇతను ప్రతి సీన్కి కాదు, ప్రతి పదానికి హై ఇస్తాడు. జస్ట్ ట్రై రీడింగ్ ఆర్ వాచింగ్ ఎనీ ఆఫ్ హిస్ థింగ్స్, ఎస్పెషలీ రీడింగ్. హార్లీ కోబెన్. Okay. Fantastic. So right now I'm excited about him and with him. Unfortunately, he is a man. Did you meet him? No, I don't meet men. Kasi ila unna real life heroes in life lo kalavali kind of a thing. No, I was great fan of Chiranjeevi garu. I'm still a fan of him. Ayane kalavarantoni kalisaru ante. Inka naku no highs. I'm not possessive at all. So can you believe? Full nomad life ఇది. ఆ టైప్స్ అనుకో, హిప్పీ టైప్. హిప్పీ కాదు హ్యాపీ హిప్పీ. నాకు అసలు ఐఎమ్ నాట్ పొసెసివ్ అట్ ఆల్. సో ఐ డోంట్ నో. సి వై షుడ్ బి పొసెసివ్. నేను ఫిలాసాఫికల్గా మాట్లాడట్లేదు. ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ దాట్ మ్యాన్. నా ప్రాబ్లం అవుతుంది హేమంత్. చెప్పండి సార్. నన్ను ఎవడైనా పొగిడాడు అనుకో, నాకు ప్రాబ్లం ఉంది. ఏంటది? ఉన్నదానికన్నా తక్కువ పొగిడితే పెచ్చనా కొడుకు నా గురించి తెలియట్లేదు అనుకుంటా, ఎక్కువ పొగిడితే పెచ్చనా కొడుకు ఎక్కువ పొగిడితే నా గురించి తెలియట్లేదు అనుకుంటా. సో నాకు అవతల వాడు పొగడితే సంబంధం లేదు. నో నథింగ్, ఇట్ డజంట్ మ్యాటర్. మీరు ఈ మధ్య కాలంలో ఎవరినైనా సరే మీరు ఇంప్రెస్ చేయడానికి ట్రై చేశారా? ఇంప్రెస్ ఇన్ నాట్ ఇన్ ఏమంటారు, ఓ ఐ విల్ ఇంప్రెస్ దిస్ గర్ల్ కైండ్ ఆఫ్ థింగ్, బట్ అరే ఆయన దగ్గర మార్కులు కొట్టేద్దాం కైండ్ ఆఫ్ థింగ్ ఎవరినైనా ఒక్కళ్ళైనా? నో నాట్. ఎప్పుడైనా చేశారు కొన్ని లైఫ్లో? నాకు ఇనీషియల్ స్టేజెస్ రాము గారి దగ్గర ఇంప్రెషన్ కొట్టాలనే ఫీలింగ్ ఉండేది. సో దానివల్ల నాకు క్యూములేటివ్ ఇంపాక్ట్ ఉండి నన్ను హీరోని చేస్తాడని నమ్మకంతో చేసి 34 సినిమాలు తీశాడు. ఓకే, హ్యాపీ. దెన్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు ఐ డోంట్ నో, నాకు చిరంజీవి గారిని ఇంప్రెస్ చేయాలని కోరుకుండేది. సో విచ్ ఐ థింక్ ఐ ఇంప్రెస్డ్ హిమ్ కపుల్ ఆఫ్ టైమ్స్ విచ్ హీ మెన్షన్. అంతే, ఇంకా నాకు దాని తర్వాత ఎక్కడ హై రాలేదు. ఐఎమ్ నాట్ అ ఫోనో ఫ్రెండ్లీ గా. నేను ఫోనో ఫ్రెండ్లీ ఫ్యాన్ అస్సలు కాదు. నేను ఫోన్ చాలా తక్కువ వాడతాను. నేను ఫోన్ వాడను. నో, ఐ డిస్లైక్ బీయింగ్ ఫ్రెండ్స్. సార్ మీరు ఏమి ఇట్లా ఆకాశం ఇలా ఫ్యాన్ చూస్తుంటారా? ఏం చూడను, నాకు చేయడానికి చాలా పనులు ఉంటాయి. ఏముంది చెప్పండి, 4 రోజు చేసే 4 పనులు చెప్పండి సార్. రోజు శిఖరాతో మాట్లాడతాను. ఎవరితో? ఒక్కసారి చెప్పాను, వినాలి. అది మళ్ళీ ఎందుకు చెప్తాను? చెప్పం. నో, టేక్ 2. నాకు టేక్ 2 ఉండవు. సో
అప్పుడప్పుడు కలుస్తూ ఉంటా, ఎందుకంటే జస్ట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. సో దెన్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ వాచ్ లాట్స్ ఆఫ్ సినిమా. దెన్ ఐ హ్యావ్ a lovely mother. I have a fantastic dog. అంతే, ఇంకెందుకు మిగతా వాళ్ళంతా వేస్ట్. ఐ కేర్ ఎ డామ్ అబౌట్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. ఇప్పుడు మిమ్మల్ని ఏదైనా క్వశ్చన్ అడగాలంటే మీరు డిఫెన్సివ్ అయిపోయి మమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన వాళ్ళని తిట్టేసి కొట్టేసి కలిసేసి ఎప్పుడేం చేశాను చంపుతాను నేను. జేడీపై దాడి ఏంటి ఇప్పుడు ఏంటి చెప్పదు, అది పేరు పెట్టుకున్నావు. ఏం జరిగింది చెప్పు. చెప్తా, నేను చెప్పనా? చెప్పు. వినాలి మరి చెప్పింది. అంతా వింటా. మేము ఇంటర్వ్యూ చేసి మీ పైన మేము నిజంగానే దాడి చేసి వీ ఆస్క్డ్ యూ క్వశ్చన్స్ వేర్ యూ డింట్ హ్యావ్ ఆన్సర్స్. అసలు మీరు ఇలా అయిపోయి చెప్పండి. అసలు మీరు అంటే మేము ఫుల్ బ్యాక్ ఫుట్లో పెట్టేసి మేము ఫుల్ గెలిచేసి మేము సర్ప్రైజ్ మేము పార్టీ చేసుకుని నెక్స్ట్ డే టీవీలో వస్తే మీరు అది చూసి లేదు మీరు కావాలని మీ ఎడిటర్తో కుమ్మక్కయి మీరు నా ఆన్సర్లన్నీ కట్ చేయించారని ఉల్టా మమ్మల్ని తిట్టారు. మీరు మనలో అనమాట. నేను నాగార్జున గారు కానీ చిన్నవాడిని, అఖిల్ కన్నా కొంచెం పెద్దవాడిని. ఆ తర్వాత చెప్తాను కానీ సార్ మీకు నిజంగా పొలిటీషియన్ అయ్యే క్వాలిటీస్ చాలా చక్కగా ఉన్నాయి కదా. యువర్ ఎ గ్రేట్ ఒరేటర్, గ్రేట్ స్పీకర్. ట్రై చేయొచ్చు కదా, యువర్ సో గుడ్. నువ్వు నిన్ను కాదు, అందుకే నేను మీ ఫ్యాన్, ఇంటర్వ్యూ ఫ్యాన్ కాదు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే పాలిటిక్స్ వేరు, కామన్ సెన్స్ వేరు, జనరల్ నాలెడ్జ్ వేరు. సో ఈ మూడిటికి ఒకదానికి ఏ సంబంధం ఉండదు. Okay. The world is not run by politics. How can politics run the world? There are also politics in the world. So but politics is not directly connected to the world. Okay. అని నా ఉద్దేశం. ఇప్పుడు నాకన్నా నువ్వు ఎక్కువ చదువుకున్నావు. చూస్తారా మీరు? చూస్తాను. క్రికెట్ చూస్తారా? చూస్తాను. ఏ క్రికెటర్ అంటే ఇష్టం? రోహిత్ అంటే నాకు చాలా ఇష్టం. కశ్యప్ అనే డైరెక్టర్ మీ దగ్గరకు వచ్చి సార్ మీ పర్ఫార్మెన్స్ ఇంకొక మీటర్ ఇలా ఉండాలి అని చెప్పిన తర్వాత, మీరు పర్ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చి కాదు సార్ ఇదేదో సరిగ్గా సెట్ అవ్వట్లేదు అని ఒకవేళ అన్నాడు అనుకోండి, 2 టేకులు అయిపోయాయి అనుకోండి, ఆ తర్వాత తనకి ఏం కావాలంటూ అర్థం చేసుకోవడానికి మీరు ఇవ్వడానికి ప్రయత్నిస్తారా, ఇచ్చిందే తీసుకో అంటారా? సరే, ఇప్పుడు నేను కశ్యప్ గురించి నువ్వు అడిగేవు కనుక నేనైతే నీకు చిన్న పిట్ట కథ చెప్తా. నేను మణిరత్నంతో కన్నెత్తలు మూతిమిట్టలు అని సినిమా చేశాను. నా ఫేవరెట్. సో దాంట్లో యాక్చువల్లీ ఐ షార్ట్ ఫర్ లాంగర్ టైమ్, బట్ నా క్యారెక్టర్ ఒక మాట చెప్పిన, మొన్న లియోనార్డో సినిమాకి ఆస్కర్ వచ్చింది, వన్ బాటిల్ ఎట్ ఎ టైం. ఆ సినిమా చూసి అమృతానే అనిపించింది నాకు. యాక్చువల్లీ నాట్ ఎ బ్యాడ్. ఫస్ట్ వెళ్ళిపోయిన అమ్మాయి నందితా దాస్, వీళ్ళిద్దరూ ఇది కరెక్ట్. యాక్చువల్లీ సో అది యాక్చువల్లీ ఏంటంటే నాది చాలా షూట్ చేశారు ఆయన మణి, బట్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ హీ హ్యాడ్ సమ్ కైండ్ ఆఫ్ ప్రెషర్ కట్ చేశారు. అది విషయం ఏంటంటే మేము సీన్ తీస్తున్నాం, దాంట్లో సీన్ ఉంటుంది ఏంటంటే నాకు నా వైఫ్కి పెళ్ళి అయినప్పుడు ఫస్ట్ అమ్మాయి అద్దంలో చూసుకుంటూ నా రొంబ కరుపు ఎరగలే అంటుంది. నేను కరుపు అంటే నల్లగా ఉన్నాను కదా అంటుంది. ఆ నల్లతనం మీద నేను ఒక అన్ని ప్రపంచంలో ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ ఇస్ బ్లాక్ అని ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఆ సీన్ తీస్తున్నాం. రవి కే చంద్రన్ ఇస్ ద కెమెరామెన్, వెరీ గుడ్ కెమెరామెన్. సో మనీ స్టార్ట్స్ షార్ప్ అరౌండ్ 6:45-7 షూట్ స్టార్ట్ చేసాం. టేక్ 1, టేక్ 2, టేక్ 3, టేక్ 4, టేక్ 5, టేక్ 6 అయింది. సో కొంచెం రవికే చంద్రన్ వెళ్ళి సార్ అని, సార్ ఏదైనా ఇష్యూ అండి అన్నాడు. మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. 12, 13, 14, 15. Then Nandita Das felt little conscious. Sir, I think we should go and ask him. I said, yeah, you go. అయింది. అమ్మాయి 15 టేకులు అయిన తర్వాత, 20 టేకులు అయిన తర్వాత తను కొంచెం అనీజీ ఫీల్ అయ్యి అడిగింది. అప్పుడు 11:30, 12 అయింది. ఇంకా చేస్తున్నాడు మనీ. సో 1 గంట 1:30 అయింది బ్రేక్. సో వీ ఆల్ హ్యాడ్ లంచ్. మళ్ళీ వచ్చాం. 3:30 అయింది. ఎవ్రీబడి ఇన్ ద యూనిట్ ఇంక్లూడింగ్ లైట్ మెన్స్ వెంట అండ్ ఆస్క్డ్, సార్ మీకేం కావాలి? కాదు, మా తరపు నుంచి దిస్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్ ఫ్రమ్ అవర్ సైడ్, ఇస్ ఇట్ ఎనీథింగ్ రాంగ్? లేదన్నాడు. అంతగా అయిపోయిన తర్వాత 4:10కో ఎప్పుడో he said 70, take number 72. ఓకే లేదు విను. సో అదేంటంటే మేము శ్రీలంకలో జరుగుతున్నట్టు కదా, బట్ వీ షాట్ ఇన్ కేరళ. బోట్లో ఎక్కి వెనక్కి వెళ్తుంటే మణి పక్కన నాకు ఒక సీట్ ఖాళీ పెట్టారు. సో అదే ఫస్ట్ సినిమా, కొత్త యాక్టర్ పశుపతి అని, వాజ్ డూయింగ్ వెరీ గుడ్ యాక్టర్. పశుపతి అదే పశుపతి ఏదో నేను మాట్లాడుతూ ఉంటే మణి ఒక 2 minutes ఆగి, యు వెరీ అరగెంట్ నో చక్రి అన్నాడు. I said, yeah. But ఏ కాంటెక్స్లో మణి అన్నా. He said, except you,
everyone in the unit came to me and asked, sir, any problem from our side, any problem from our side. You're the only guy who has not come Chakriya. Nana Mani, I thought you being the great Mani Ratnam would come and pat me and say thank you. In fact, it's the other way around. What? I said, it's none of my business. If my director asks for one more, I'll never question. ఎందుకు వన్ మోర్ తెస్తున్నావు అని. సపోజ్ నేను నిన్ను వచ్చి అడగలేదని అంటున్నావు కదా, నాది తప్పు అని అనుకుంటే నాకు మీరే చెప్తారు. సో హూ ఆమ్ ఐ టు జడ్జ్ వాట్ ఈజ్ రైట్ ఆర్ వాట్ ఈజ్ రాంగ్? అండ్ నువ్వు అడిగిన ఈ తరుణంలో నీకు ఇంకొక అద్భుతమైన విషయం చెప్తా. ఐ థింక్ ఐమ్ ద ఓన్లీ యాక్టర్ హూజ్ మేకప్ మెన్ డజంట్ హ్యావ్ ఎ మిర్రర్. నా మేకప్ మెన్ దగ్గర మిర్రర్ లేదు, ఉండదు. నువ్వు వెళ్ళి నా మేకప్ బ్యాగ్ చెక్ చేస్తే మిర్రర్ ఉండదు. అవునా? యా. వై? అరే ఇప్పుడు నేను ద డే ఐఎమ్ ప్లేయింగ్ జేడీ చక్రవర్తి, అప్పుడు నేను చెప్తాను జేడీ చక్రవర్తి అప్పుడు ఎలా ఉన్నాడు, ఎలా ఉంటాడు, ఎలా ఉంటాడు. ఇప్పుడు నేను గాయపడ్డ సింహంలో ఐఎమ్ ప్లేయింగ్ ఏ క్యారెక్టర్ కాల్ ధర్మ. అది ఎలా ఉండాలి కశ్యప్ డిసైడ్ అవుతాడు. అది కశ్యప్స్ కాల్. ఇప్పుడు కశ్యప్ 1 more అన్నా 10 more అన్నా 100, నాకు ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. టేక్ 1 నేను బాగాలేదు, 2 అయితే బాగుంటుందని నాకు అనిపించిన నేను కశ్యప్కి చెప్పడం. ఎందుకంటే నేను నా పర్సనల్ జడ్జిమెంట్ చేస్తున్నాను, అతను క్యూములేటివ్ జడ్జిమెంట్ ఉంటుంది డైరెక్టర్గా. కశ్యప్ అనే కాదు, ఏ డైరెక్టర్ అయినా సరే. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఐ బిలీవ్. అండ్ నా కెరియర్లో ఎప్పుడు నా డైరెక్టర్ పిలిచి చూపించక ముందు నేను నేను ఎప్పుడు మానిటర్ చూడలేదు. షార్ట్ అయిన తర్వాత చూడను. ఐఎమ్ అగేన్స్ట్ ఇట్. ఈవెన్ నౌ if any point of time I dislike the idea actors going and seeing monitors. బా అరే క్యా బాత్. ఈ తరుణంలో నేను ఒక చిన్న నిమ్మకాయ నీళ్ళు తాగుతా. నేను ఎలాగో మీరు ఒక మూమెంట్ గురించి అడుగుతున్నారు కాబట్టి ఐ హ్యావ్ వన్. మీరు బ్రహ్మానందం గారిది అనగనగా ఒక రోజులో కరెక్ట్, మళ్ళీ అడుగు. ఈ సీన్ ఉంది కదా సార్, ఏది ఆయన వెనకాల తిరిగి అదే మళ్ళీ అడుగు ఏంటి అని నవ్వుతాడు కదా, అవును అది ఫుల్ మీమ్ మెటీరియల్ అయిపోయింది. అవును, ఆ మూమెంట్ గుర్తుందా విన్ యూ షార్ట్? 100%. ప్లీజ్ టెల్ మీ దట్ షూర్. యా పంజగుట్టలో భాస్కర్ రెడ్డిది బేకర్స్ ఇన్ అని, ఆయన భాస్కర్ రెడ్డి గారు ఆయన హిజ్ ఓనర్, బేకర్స్ ఇన్ అని వి షార్ట్ ఇట్ దేర్. యా వెరీ ఎర్లీ మార్నింగ్ వి షార్ట్ అరౌండ్ 6:37. సో బ్రహ్మానంద గారు వచ్చారు, కూర్చోబెట్టి ప్లేస్మెంట్స్ చెప్పారు. ఏం చేస్తున్నావు అన్నాం ఇద్దరం. ఆయన సీన్ చెప్పారు. అది ఎంత క్లియర్గా గుర్తుందంటే నాకు, ఐ రిమెంబర్ ఇట్ యాజ్ ఇఫ్ ఇట్ హ్యాపెండ్ ఎస్టర్డే. అది చెప్పిన వెంటనే ఆ బ్రహ్మానందం గారి పక్కన ఒక జూనియర్ ఆర్టిస్ట్ కూర్చున్నాడు. గొల్లు నవ్వాడు. అంటే అసలు ఈవెన్ బిఫోర్ వీ రియాక్టెడ్, రాముగారు చెప్పింది అర్థం చేసుకుని ఓ ఇది హ్యూమర్ ఏదమే అతను గొల్లు నవ్వేప్పటికీ ఐ స్టిల్ రిమెంబర్ బ్రహ్మానందం గారు షో అన్నారు. రాముగారు వద్దండి నవ్వనివ్వండి అన్నారు. సో దట్స్ వాట్ ఇట్ హ్యాపెండ్, ఐ రిమెంబర్. అదే సినిమాలో డూ యూ రిమెంబర్ దట్ లిరిక్, మా ఫ్రెండ్ చెల్లెల్? యా చెప్పండి. అంటే లిరిక్ చెప్పనా? సార్ చెప్పండి. మా చెల్లి ఫ్రెండ్ అని కొందరు ఏడిపించారు, వీడెళ్ళి వాళ్ళతో గొడవ పెట్టుకొచ్చాడు, ఆ విలన్ గ్యాంగ్ వచ్చి మా ఆవిడతో ఫైట్ చేయకపోతే నేను చేశాను చిన్న ఫైట్. నేను మర్చిపోయాను అనుకున్నావా? నాకు అసలు భలే ఇష్టం అసలు. నాకు చాలా ఇష్టం. ఓ చెల్లి క్షమించమన్నానుగా. ఐ లవ్ ద వే శాస్త్రి గారు రోడ్ ది లిరిక్ మ్యాన్. సార్ కమింగ్ బ్యాక్, ఐ మీన్ అనదర్ ఒక చిన్న డైవర్షన్ వేర్ ఈ ఆడియో ఫంక్షన్స్లో ఒకళ్ళనొకళ్ళు పొగడుకోవడం లాంటివన్నీ మనకి అంటే ఒక సభలో కేసీఆర్ గారు చెప్పారు, ఇలాంటి సభలు ఎందుకు పెడతారు అంటే అదేంటి ఇందాక మాత్రం నువ్వు పాలిటిక్స్ అన్నావు, నాకు సడన్ అంటే నువ్వు వెళ్తావు, నువ్వు డైగ్రెస్ అవ్వచ్చు. ఇదండి అన్యాయం కదా. నేను మాత్రం పాలిటిక్స్ మాట్లాడితే దిస్ ఇస్ నాట్ పొలిటికల్ ఏదో సరే కేసీఆర్ ఆర్ట్ పక్కన పెట్టేసి జనరల్గా ఆడియో ఫంక్షన్స్లో ఒకళ్ళనొకళ్ళు పొడుకోవడం, నేను స్వడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా అని చెప్పాను. కానీ మీరు అసలు ఎక్కువ ఆడియో ఫంక్షన్స్ ఎందుకు కనిపించారు? ఐ మీన్ పొగడటం గురించి నాకు ప్రాబ్లం లేదు. నేను నా సినిమా ఏదన్నా రిలీజ్ ఉంటేనో, నా వెబ్ సిరీస్ మొన్న ఒకటే చేశాను కొద్దిగా అని, దట్స్ వెన్ ఐ కమ్ అవుట్. అదర్వైజ్ నా గురించి నేను చెప్పుకోవాల్సిన నాకుగా ఏమీ లేదు. ఓకే, రెండోది పొగడతలు అది కావాలని చేసుకోరు హేమంత్. అది ఆ టైంలో ఆ మూమెంట్లో జెన్యున్గా నిజంగా నమ్ముతారు. ఇప్పుడు నమ్మకపోతే, ఇప్పుడు నాది సినిమా వచ్చింది, నేను ఆదర్శం అనే సినిమాలో విలన్గా చేశాను. దేంట్లో? ఆదర్శం. అది చాలా వెరీ లాంగ్ బ్యాక్. శివ అయిన ఒక 6 monthsకో 1 yearకో 2 yearsకో. దాంట్లో యమున అనే హీరోయిన్ ఉండేది. సో తను షీ సపోజ్ టు బి ప్లేయింగ్ మై లవర్.
సో నేను అమ్మాయిని మోసం చేస్తాను. సో తను వచ్చి నన్ను కాలర్ పుచ్చుకోదనమాట. ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో ఉంటాను, లాట్స్ ఆఫ్ గర్ల్స్. మౌళి గారికి అప్పటికే తెలుసు అలా తీయాలి నాతోటి. ఓకే, సో విజనరీ. సో లాట్స్ ఆఫ్ గర్ల్స్తో ఉంటే వచ్చి దుర్మార్గుడా, నన్ను నమ్మించి మోసం చేసావు కదా, షీ గెట్స్ ప్రెగ్నెంట్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. సో నాకు ఆ లైన్ చాలా ఇష్టం. నమ్మితేనే మోసం చేయగలం కదా, నమ్మకపోతే మోసం ఎలా చేస్తామని. అలాగే ప్రతి ఒక్కళ్ళు నమ్ముతారు. అది ఏది ఎగ్జాజరేషన్ కాదు, ఏది అబద్ధం కాదు. హేమంత్, ఇతను పొగట్టం, అతను పొగట్టం అబద్ధం కాదు. అది ఒక ఫ్లోలో ఎవ్రీథింగ్ లుక్స్ రియల్, ఎవ్రీబడి ఫీల్స్ ఇట్స్ రియల్. సో నథింగ్ టు ఎంబారస్డ్ అబౌట్. అబ్బే అస్సలు లేదు. నా ప్రాబ్లం ఏంటంటే, ఇందాక నీకు చెప్పాను నేను, నా గురించి నాకు కరెక్ట్గా తెలుసు. ఇప్పుడు పొగిడేవాడు ఎక్కువ పొగిడితే నా కొడుకు ఎక్కువ పొగుడుతున్నాడు అనమాట, తక్కువ పొగిడితే నా కొడుకు తక్కువ పొగుడుతున్నాడు అనమాట. కాబట్టి ఐ అవాయిడ్ దోస్ ఫంక్షన్స్. మొన్నటిది బికేమ్ వన్ కాంట్రవర్సీ కదా. అది కాంట్రవర్సీ కోసమే చేయలేదు అబ్బాయి నేను. నన్ను పైగా మా ప్రొడ్యూసర్ పవన్ సాధినేని సందులో మందులాగా కశ్యప్, ఎవరో ఒక వ్యక్తిని నేను ఏరావరే అని నాకు ఫ్రెండ్లీగా మేము ఇద్దరం మాడుకుంటాం. మా కశ్యప్, ప్లీజ్ సార్ ఈసారికి మామూలుగా నువ్వు అని మాట్లాడండి అని మావాడు సలహా ఇచ్చాడు. మా పవన్ సాధినేనేమో కొంచెం మనం అన్నాడు, అంటే రెచ్చిపోదు వద్దని. దీనికి ముందు అనదర్ అదే నాకు జేడీ చక్రవర్తి ఒక కాంట్రవర్సీలు ఉన్నారంటే నాకు అసలు సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. అంటే ద అదర్ వన్ ఆ అబ్బాయి. See Hemant, I'll tell you something with due respect, controversies are not created by, నాకు మీమ్స్ చేసేవాళ్ళు అంటే చాలా ఇష్టం, చాలా రెస్పెక్ట్. నా మీద చేయని పిచ్చిగా చేయని, నా గురించి ఏం మాట్లాడినా ఇప్పుడు ఐ డోంట్ నో దే ఎవర్ డన్, దే డూ ఆల్సో. ప్రాబ్లం ఏంటంటే ఎంత క్రియేటివిటీ కావాలి తెలుసా మీమ్స్ చేయడానికి, అమేజింగ్. అంటే అప్పుడెప్పుడుదో ఆ బిట్టు గుర్తుంచుకొని ఇతను మాట్లాడిన దానికి ఒక మీమ్ వేసి, అదే దానికి ఒక పిక్చర్ వేసి. సో నేనేమంటున్నా అంటే, ప్రతి ఒక్కడికి మాట్లాడింది కాంట్రవర్సీ అవ్వాలని ఉంటుంది. ఎవడైనా చచ్చుగా ఉంది, పుచ్చుగా ఉంది, ఎవడు చూడలేదని చెప్పించుకోవాలని ఉంటుంది కదా. ఎనీ వాక్ ఆఫ్ లైఫ్, అది పొలిటీషియన్ కానీ, యాక్టర్ కానీ, యాక్ట్రెస్ కానీ, క్రికెటర్ కానీ. యాక్చువల్లీ కాంట్రవర్సీస్ ఆర్ క్రియేటెడ్ బై, ఐ థింక్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ రైటర్స్, ఎడిటర్స్. వాళ్ళు చేసే వాళ్ళందరూ గొప్ప రైటర్స్, డైరెక్టర్స్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్, ఐ నెవర్ మెట్ హిమ్ అండ్ ఐ డోంట్ రియలీ నో హిమ్. అతను ఐ థింక్ హీఈస్ స్మార్ట్ గాయ్, పూల చొక్క అని అతను ఎవరో ఉంటారు. నెవర్ మెట్ హిమ్, ఐ డోంట్ రియలీ నో హిమ్, బట్ హీ వాజ్ ద గాయ్ అవుట్ ఆఫ్ అంత పెద్ద ఒక సభలో అన్ని మాట్లాడితే. సో హీ వాజ్ ద గాయ్ హూ హ్యాడ్ ద స్మార్ట్ ఐ టు టేక్ దాట్. అది తను కట్ చేసిన పద్ధతి, పెట్టిన విధానం చాలామందికి నచ్చింది. సో కాంట్రవర్సీ ఎప్పుడు ఇండివిజువల్ చేయరు, కాంట్రవర్సీస్ ఆర్ క్రియేటెడ్ బై, న్యాచురల్గా జరుగుతుంది అంటున్నాను నేను. కాదే నేను అనేది, అది వాళ్ళ ఇంటెలిజెన్స్గా జరుగుతుంది, మన తెలివితేటలతో జరగదు కదండి. మీరు విత్ పీపుల్ దట్ యూ వర్క్, సే ఈవెన్ ద లేటెస్ట్ కశ్యప్ నుంచి అప్పుడు వర్మ గారి దగ్గర నుంచి, కరెక్ట్, డూ యూ లెర్న్ పికప్ సంథింగ్ ఫ్రమ్ దెమ్? 100%. ఓకే, వర్మ గారు చెప్పండి. నేను రాము గారి దగ్గర వర్క్ ఎథిక్స్, ఎక్స్ట్రాడినరీ వర్క్ ఎథిక్స్. ఇప్పుడు సరే ఆయన సంగతి, ఆయన ఏం మాట్లాడతారని పక్కకి పెడితే, నిజంగానే ఆయన ఈ అమ్మాయిలు గొడవలు అని మాట్లాడతారు కదా, మరి వీటు అప్పుడు ఒక్క అమ్మాయి ఎందుకు మాట్లాడలేదు? నాట్ ఈవెన్. సో ఇద్దరైతే ఆయన కంట్రోల్ చేసి ఫోన్లు చేసి బెదిరించాడు అనుకుందాం. బాంబే, ఢిల్లీ, కలకత్తా, ఇంత వరల్డ్ వైడ్ ఎన్ని సినిమాలు తీసి, 100 సినిమాలు తీసి మా ప్రొడక్షన్లో మేము ఇంతమందితో ఉంటే ఎందుకు అనలేదు? వర్క్ ఎథిక్స్. నేను రాము గారి దగ్గర నేర్చుకుంది వర్క్ ఎథిక్స్. కృష్ణవంశీ గారు? వంశీ దగ్గర నేర్చుకుంది 100% ఐ వుడ్ సే ఇస్ మ్యాడ్నెస్. అంటే ఎవ్వరు ఏం చెప్పినా వాడు నమ్మిందే వాడు చేస్తాడు. నిజం, అది మ్యాడ్నెస్, దానికి పిచ్చి ఉండాలి. అది నాకు బాగా నచ్చింది. అంటే దానికి ఎగ్జాంపుల్ చెప్తాను నీకు. అంటే నేను ఇందాక వేరే పాడ్కాస్ట్లో అది మొత్తం చెప్పా కనుక అదే చెప్తే మళ్ళీ మనకి ఇంట్రెస్ట్ ఉండదు. గులాబీ అనే సినిమా నేను ప్రొడ్యూసర్ ఫస్ట్, రాము గారు కాదు. అవునా? మా ఇల్లు నేను తాకట్టు పెట్టా అని తెలిసి రాము గారు నన్ను తిట్టి, రాము గారు ఏబీసీఎల్ అమితాబ్ బచ్చన్ గారితో మాట్లాడి ఆ సినిమా స్టార్ట్ చేసాం. అది కాదు క్వశ్చన్. అప్పుడు దువాసి మోహన్ అని ఒక యాక్టర్ ఉన్నాడు. అతను మీకు యాక్టర్గా తెలుసు, బట్ అతను చాలా పెద్ద ఫండరు, ఫైనాన్సరు, డిస్ట్రిబ్యూటరు. తను సరదాగా భరణి గారు వీరుడు అనే సినిమాలో ఇలా ఉండాలి అంటారే, నాకు ఒక ప్రొడ్యూసర్ తెలుసని పిలిపించారు తప్ప తను యాక్టర్ అవడానికి రాలేదు. తను గులాబీ తీస్తాను అంటే వెళ్ళాను నేను కృష్ణవంశీని తీసుకుని. కథంతా విని
టెరిఫిక్గా ఉంది బావా, నేను బావా అనుకుంటాం, నేను బుద్ధివాస్ మోహన్. టెరిఫిక్గా ఉంది బా, మనం చేసేద్దాం అంటే ఓ నేను వంశీ హ్యాపీ. కాకపోతే చిన్న ఏంటంటే బా, ఈ సినిమా వరకు డాక్టర్ రాజశేఖర్ ఏమో అట్లా హీరో చేస్తాడు, ఆ బ్రహ్మాజీ వేషం నువ్వు చేసే అన్నాడు. ఐ అగ్రీడ్. ఎందుకు అంటే ఐ అగ్రీడ్ ఫర్ దాట్ మూమెంట్ బికాస్ నేను వంశీ వేర్ లైక్ బెస్ట్ ఆఫ్ ద ఫ్రెండ్స్ మీ ఇద్దరం. వంశీ గారికి సినిమా వస్తే చాలు, అప్పుడే రాము గారి దగ్గర మానేసి వెళ్ళిపోయాడు వంశీ. సో అనుకుంటే వంశీ లేచి నుంచున్నాడు, వంశీ చేస్తున్నాం మనం అన్న. వాడు మ్యాడ్నెస్, నేను గులాబీ చేస్తే చక్రితోనే చేస్తాం, లేకపోతే చైన్. దట్ ఈస్ కాల్డ్ మ్యాడ్నెస్. అది నేను చెప్పేది ఎగ్జాంపుల్. తర్వాత చాలా ట్రై చేశాడు. ఎవరు, గణేష్ అని, గోపీచంద్ గారు అని ఆయన డైరెక్టర్ ఉన్నారు, మెరుపు అనే సినిమా తీశారు, రాము గారి దగ్గర పనిచేశారు. సో గోపీచంద్ గారికి ఒక ఫ్రెండ్ ఉండేవాడు గణేష్ అని, తను ప్రొడ్యూసరే, తను ప్రొడ్యూస్ చేస్తా అన్నాడు. బట్ ఎవరినైనా మనం కొంచెం ఫామ్లో ఉన్న హీరోని పెట్టుకుంటే ఎలా ఉంటుంది అంటే అప్పటికి ఇంకా కొత్త హీరోని కదా. వంశీ సెట్ నో, చేస్తే ఈ సినిమాని చక్రితోనే చేస్తాను. అది మ్యాడ్నెస్, అది వాడి దగ్గర నేర్చుకున్నా. రాఘవేంద్రరావు గారి దగ్గర నేను చాలా గొప్ప విషయం నేర్చుకున్నాను. విచ్ ఇస్ అది ఎలా చెప్పాలి నాకు తెలీదు. ఇదేదో వస్తుంది. 5:59 అయింది, సెకండ్ డే థర్డ్ డే షూట్ చేస్తున్నాం. చక్రి నీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా? ఇప్పుడు లేరు సార్ అన్న. నాకుంది ప్యాకప్. ఐ లవ్ ఇట్. అంటే ఆ క్లారిటీ ఆఫ్ థాట్ ఆయన దగ్గర అది నేర్చుకున్నా. ఎస్వి కృష్ణారెడ్డి గారు, కృష్ణారెడ్డి గారి దగ్గర నేను అది నేర్చుకోలేకపోయాను. ఏంటది? ఆయన మంచితనం. నేను మంచివాడిని కాదు, హీఈస్ అ వెరీ నైస్ గాయ్. నేను ఆయనతో చాలా సినిమాలు చేశాను, ఎగిరేపవరం, ప్రేమకు ఏడారా, ప్రేమకు స్వాగతం, కోదండరావు. అంటే లెట్స్ సే ఒక 4 years వర్క్ చేసి ఉంటాం. ఈ ఇయర్లో ఒక సినిమా, ఇంకో ఇయర్లో ఒక్కసారి కూడా ఐ హవ్ నెవర్ సీన్ హిమ్ లూజింగ్ హిస్ కూల్. ఆయన ఒక్కసారి కూడా ఎవరిని అంటే వినలేరు అసలు. అది ఇంపాసిబుల్. ఇప్పుడు కొద్ది కాలం నటించవచ్చు, ఇంకొద్ది కాలం నటించవచ్చు. నేనే కాదు, నువ్వు ఎవరిని అడిగినా ఇదే చెప్తారు. మణి సార్, మణి నాకు ఒక టెరిఫిక్ అడ్వైస్ ఇచ్చాడు స్క్రిప్ట్ గురించి. స్క్రిప్ట్ నేను 1 dayలో రాస్తానా, 1 monthలో రాస్తానా, 2 monthsలో రాస్తానా, పక్కకి పెడదాం. రాసేసిన తర్వాత చక్రి డోంట్ టేక్ అన్ ఇమీడియట్ అంటే జడ్జిమెంట్ ఇమీడియట్గా నువ్వు ఎవరికో చెప్తే వాళ్ళు బాగాలేదు బాగుంది అసలు డోంట్ కేర్, అసలు పట్టించుకోకు. దాన్ని ఒక 1 month వదిలి, 1 గంటలో రాయి స్క్రిప్ట్ పర్లేదు, సంవత్సరం రాయి పర్లేదు, అది నీ ఇష్టం. ఇట్ డిపెండ్స్. ఇప్పుడు గంటలో రాస్తే తప్పుడు స్క్రిప్ట్ కాదు, సంవత్సరం రాస్తే గొప్ప స్క్రిప్ట్ కాదు. ఆ రాసిన స్క్రిప్ట్ని 1 month పక్కకు పెట్టి, ఇప్పుడు నువ్వు కూడా దర్శకుడు అవుతున్నావు కనుక నీకు నేను ఇచ్చే ఉచిత సలహా ఇది. స్క్రిప్ట్ని ముందర రాయి, రాస్తావు, నువ్వు మంచి రైటర్వి. రాసిన తర్వాత దాన్ని ఒక 4 రోజులు పక్కకు పడి తర్వాత వెళ్ళి చదువు. నీకు దెన్ ఇఫ్ యూ స్టిల్ ఫీల్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ యాజ్ ద day 1 దెన్ గో హెడ్. లేదా తర్వాత చాలా బొక్కలు కనిపిస్తాయి, దాన్ని సరిదిద్దుకొని ఇంకా జస్ట్ గో హెడ్ అన్నాడు. అది నేర్చుకున్నాం దగ్గర. సార్ మీ గ్యాంగ్ ఆఫ్ అంటే వర్మ గారి శిష్యుల గ్యాంగ్ ఎవరుతున్నారు? మీరు, పూరి గారు, తేజ గారు, పూరి జగన్నాథ్ గారు, జగత్ తెలుసు, కృష్ణవంశీ గారు, తేజ డైరెక్టర్ తేజ, అదే పెళ్ళి సర్లేండి, ఓకే కెమెరామ్యాన్, కరెక్ట్. మీరు అందరిలో నేను చూసే ఏకైక క్వాలిటీ ఈజ్ రెబెల్ టైప్లో ఉంటారు అని. ఐ మీన్ కన్వెన్షనల్గా సొసైటీ ఏం ఆలోచిస్తే దానికి విరుద్ధంగా అనను కానీ రెబెల్ కిడ్స్ లాగా ఎందుకు ఉంటారండి? కాదు ఏమంత అలా కాదమ్మా, నేను చెప్తాను నీకు. సొసైటీలో మెయిన్ రెబెల్గా ఉండం. ద హోల్ సొసైటీ చాలామంది బయట ఇలాగే ఉంటారు. తేడా అంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మన పరిస్థితులు అని అనుకుని ఊహించుకుని మనం మెలుడం అయిపోతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మా అమ్మగారు సాల్సాల్లో, నేను అప్పట్లో ఈ మొబైల్ ఫోన్స్ అవి లేవు, అశోక హోటల్లో యాక్టర్స్ అందరూ ఉండేవారు. సో మా మదర్కి నేను వెళ్ళినప్పుడు సార్ ఐ వాస్ హియర్ బట్ యు ఆర్ నాట్ దేర్ అని రాసి పలానా. ఫర్ ఎగ్జాంపుల్ నేను వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ హ్యూమన్ బీయింగ్స్ రవిరాజ పిన్సెట్టి. రవి ఈజ్, ఇమాజిన్ ఆయన నాకన్నా అంత సీనియరు. ఇఫ్ ఐఎమ్ కాలింగ్ హిమ్ రవి, దట్ ఈస్ రవీస్ కాల్. హీ హిమ్సెల్ఫ్ సెడ్ కాల్ మీ రవి. నేను రవి దగ్గరికి వెళ్ళినప్పుడు రాశాను, రవి ఐ కేమ్ టు మీట్ యూ అండ్ మా మదర్ అన్నారు చాలా తప్పురా, ఐ హెవ్ కమ్ టు సీ యూ, ఇట్ వాస్ వెరీ అన్ఫార్చునేట్ దట్ యు ఆర్ నాట్ దే. అన్న
అది దట్స్ మై మదర్, షీఈస్ వెరీ కల్చర్డ్, వెరీ నార్మల్, వెరీ నైస్. ఇప్పుడు నా ప్రాబ్లం, నాలాంటి వాళ్ళు 90% ఉంటారు బయట మొత్తం సొసైటీలో. ఎవ్రీ వన్ ఈజ్ ఎ రెబల్. ఎవ్వడు చచ్చుప్రాతిలాగా ఉందాం అని అనుకోరు. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇట్స్ లిమిటెడ్. ఇక్కడ ఒక హైరార్కీ ఉంటుంది, ఒక లిమిటెడ్ స్పేస్ ఉంటుంది. వాళ్ళు ఆపర్చునిటీ ఇస్తే కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యు ఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ ఎనీ వన్. అదే నువ్వు ఇదివరకట్లాగా మనం మొట్టమొదట్లో రేడియోలో నువ్వు పనిచేసినప్పుడు అయితే నువ్వు ఇలా అగ్రెసివ్గా మాట్లాడలేవు. ఎందుకు అంటే నాకు నచ్చకపోతే ఎవరో మీ బాస్ కంప్లైంట్ ఇస్తే నీ ఉద్యోగం పోవచ్చు కదా. కరెక్ట్. ఇప్పుడు నీకు అవసరం లేదు, యువర్ అన్ ఇండివిజువల్. నేను ఎక్కువ మాట్లాడు సంపేస్తాను నేను. సో కమింగ్ బ్యాక్ టు దిస్, తీసుకున్నాను వద్దు తీసుకో, నాకు అదే కావాలి. అప్పుడు కానీ నేను ఇంకా స్టార్ట్ ఆఫ్ అవ్వట్లేదబ్బా. సార్ ఐ లైక్ దిస్ వే. సో అలా అని మనకు మనం డిసైడ్ అయ్యి, సో నువ్వు చూసే ఈ సినిమా ఇండస్ట్రీలో నాకు ఫ్యూ ఎంతమంది తెలుస్తారు నీకు కానీ నాకు కానీ, ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్, హండ్రెడ్స్లోనే ఉంటాం. కరెక్ట్. అందరూ ఎవరికి వాళ్ళు అమ్మో అతనితో. ఫర్ నీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా నేను. చాయిస్ నీది, పేర్లతో చెప్పనా పేర్లు లేకుండా చెప్పనా అనేది నువ్వు డిసైడ్ చేసు. వాట్ ఎవర్ అంటే మళ్ళీ నాకు తెలియదు. నేను అయితే పేరు చెప్పండి, క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, నాకు ఇద్దరు పేర్లు చెప్తాను నేను, ఇద్దరు ప్రొడ్యూసర్స్. ఒక ఆయన పేరు రాజు గారు. హీ వాజ్ ప్రొడ్యూసింగ్ ఎ ఫిల్మ్ మెడ్రాస్లో రోహిణి ఇంటర్నేషనల్ హోటల్ అని ఉండేది. దాని ఎదురుగుండా ఆయన ఆఫీసు. ఆయన యూఎస్ నుంచి వచ్చారు. నన్ను శివ అయిపోయింది, శివాలో జేడి బాగున్నట్ట, యంగ్ విలన్ట టా అని చెప్పారు ఆయన. నాకు ప్రాబ్లం లేదు. అంటే ఆయన చూడలేదు అనుకోవాలా శివ నేను, లేదా ఆయనకి ఎవరో చెప్పారు అనుకోవాలో తెలియదు అని పిలిపించారు. పిలిపిస్తే ఇలా పెద్ద హాల్ ఉంది. రజనీకాంత్ గారి సినిమాలో అతిశయోక్తి కాదా సీన్ అనిపించింది నాకు. ఇది రమ్య కూర్చుని ఆఫర్ చేయకపోతే ఆయన అంటే దానికి ముందర ఇది నేను చెప్పాను. ఒకే కుర్చీ ఆయన కూర్చుని ఉన్నారు. ఆయన కూర్చుని ఆయన అప్పుడు యూఎస్ వాజ్ యంగ్ గాయ్, 31, 32, అప్పుడే యూఎస్ నుంచి వచ్చారు. నేను షోలో బాగా చేసేవటమ్మా, ఐ బిలీవ్ నువ్వు బాగా మాకు మన సినిమాలో ఐ థింక్ యూ వాజ్ మేకింగ్ ఫిల్మ్ విత్ శోభన్ బాబు గారు. సో దాంట్లో ఒక శోభన్ బాబు గారు అమ్మాయి క్యారెక్టర్, కూతురు క్యారెక్టర్, రేప్ చేయాల్సిన క్యారెక్టరు అన్నారు. ఓకే సార్, మొదలు కథ వినాలి కదా సార్, నాకు స్టోరీ అది ఏమ్మా శోభన్ బాబు గారు కూతురు క్యారెక్టర్ని రేప్ చేయబోతున్నావు అన్నాడు. సార్ ఓకే సార్, నాకు చీర తెప్పిస్తారా అన్న. ఆయన ఎంత ఒఫెండ్ అయ్యాడంటే నేను అంటే 3 చెప్తాను కథలు నీకు, షార్ట్ స్టోరీస్. సో చాలా ఒఫెండ్ అయ్యి ఆయన ఇంకా మిగతాదంతా అడగటం మానేశారు. ఏంటి ఏం చేస్తున్నావు, ఏంటి నీ రెన్యుమరేషన్ ఎంత, లేకపోతే డేట్లు ఉన్నాయా లేదా, నువ్వు ఓకేనా అంతా మానేసి, ఏమ్మా సార్ కెన్ జస్ట్ కాల్ ఫర్ ఏ చైర్ అన్న. ఆయన పైగా యూఎస్ నుంచి వచ్చాడు. ఇంకా వాళ్ళకి డిగ్నిటీ ఆఫ్ లేబర్ కదా, చైర్ కావాలా అదే. అప్పుడు నాకు గుర్తులేదు, ఇప్పుడు ఏదో ప్రాక్సీ పేరు చెప్తాను నీకు. పిలిచాడు, మళ్ళీ ఈ అబ్బాయిని పంపించేసేయి అన్నాడు. నన్ను గెట్అవుట్ అన్నా కూడా నేను ఫీల్ అయ్యేవాడిని కదా, ఈ అబ్బాయిని పంపించేసేయి అయిపోయింది. ఓకే, అదే టైంలో శ్యామ్ ప్రసాద్ రెడ్డి తను అప్పుడు అంకుశం అయిపోయింది, ఆగ్రహం అనే సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు శ్యామ్. సో రాము గారు ఏమన్నారంటే, అప్పటికి ఇంకా శివ రిలీజ్ అవ్వలే, అంకుశం మాకన్నా ఒక 1 month ముందర రిలీజ్ అయినట్టుంది. ఓకే, సో ఫైనల్స్లో ఉంది. ఎందుకంటే ఇది దాండా పోలీస్ అని తమిళ్లో దాని డబ్బింగ్ కూడా జరిగిపోయింది అప్పుడు మా తెలుగు రిలీజ్కి. ఒకసారి వెళ్ళి శ్యామ్ని కలవచ్చు కదా, శ్యామ్ ఈస్ ప్లానింగ్ అన్ అదర్ ఫిల్మ్, వై డోంట్ యు గో అండ్ మీట్ శ్యామ్ అన్నారు. నాకు అస్సలు ఐడియా లేదు సార్, నాకు పరిచయం లేదండి అన్న. ఓకే, శ్యామ్ని కలిసినప్పుడు నా పేరు చెప్పు అన్నారు. నేను దీని ముందర కట్ చేసి నేను శ్రీదేవి డ్రామా కంపెనీకి రావాలి. ఇప్పుడు నన్ను శ్రీదేవి డ్రామా కంపెనీకి లాస్ట్ ఇయర్ ఎప్పుడో 100th ఎపిసోడ్ నన్ను స్పెషల్ గెస్ట్గా పిలిచారు. నాకు శ్యామ్కి పెద్ద మేజర్ ఇష్యూ వచ్చింది డబ్బుల విషయంలో. ఐ హ్యాడ్ ఎ మేజర్ ఇష్యూ. అప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ 100th ఎపిసోడ్కి నన్ను రమ్మని శ్యామ్. ఓకే, ఆయన చెప్పారు. సో డబ్బుల విషయంలో ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, అది మళ్ళీ వస్తా ఇక్కడి నుంచి. ఫస్ట్ నేను శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఆఫీస్కి వెళ్ళంగానే నాకు ఫస్ట్ షాక్ ఏంటంటే అక్కడ 20 చైర్స్ వేస్తున్నాయి మెడ్రాస్ ఆఫీస్లో. ఇంప్రెసివ్, వెరీ ఇంప్రెస్. దాంట్లో 18, 16 నిండున్నాయి.
నేను 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 19వ వాడిని కదా వెళ్ళి కూర్చున్నాను. దీంతో ఒక 20 నిమిషాలకి హాఫ్ అన్ అవర్కి వీళ్ళందరికీ టీజ్ వచ్చాయి. సో నేను వీళ్ళందరూ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, ఇంపార్టెంట్ పీపుల్, వీళ్ళందరూ సినిమాలో చేస్తున్నారు కాబట్టి ఏమన్నా వాళ్ళతో పాటు నాకు ఇచ్చారనుకున్నా. సో 18 మంది అందరూ నవ్వుకుంటూ వెళ్ళారు, అందరూ నవ్వుకుంటూ వచ్చేస్తారు, ఎందుకంటే వాళ్ళ సినిమా ఓకే అయిపోయింది కదా కాబట్టి కలవడానికి వచ్చారు అని నా ఉద్దేశం. అప్పుడు నేను లోపలికి వెళ్ళాను. I'm sure you know Shyam, how bass voice is got. How you man? నేను వెళ్ళగానే హలో ప్లీజ్ కమ్ ఇన్, హలో సార్ మై నేమ్ ఇస్, అప్పుడు కళ్ళజోడు లేదు శ్యామ్, అప్పుడు కళ్ళజోడు లేదు, యూ వాజ్ నాట్ వెల్, అప్పుడే యూఎస్ నుంచి వచ్చారు శ్యామ్. సో శ్యామ్ ఆఫీస్లో ఎలా ఉండేది తెలుసా, ఒక చిన్న దర్బార్లా ఉండేది, పైకి ఉండేది కుర్చీ, ఇక్కడ కూర్చోవాలి మనం. ప్లీజ్ కూర్చోండి, టెల్ మీ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ. సార్ నా పేరు చక్రవర్తి అండి. అప్పటికి జేడి చక్రవర్తి నవ్వాలి, ఎందుకంటే శివ రిలీజ్ అయిన తర్వాత నా పేరు జేడి చక్రవర్తి. సార్ నేను ఇలా మీరు సినిమా తీస్తున్నారు, నేను యా అని యాక్చువల్లీ కాస్టింగ్ అంతా అయిపోయిందండి, మన వాళ్ళందరికీ కూడా అదే చెప్పాను. వచ్చిన వాళ్ళందరికీ టీ కాఫీలు ఇచ్చి శ్యాంప్రసాద్ రెడ్డి యా ఇదే విషయం తనే పర్సనల్గా చెప్పి పంపించాడు. అప్పుడు నేను రెఫరెన్స్ చెప్పాను, సార్ నన్ను రాము గారు, యా ఐ నో రాము ఇస్ గుడ్ మేకర్, సో నేను హ్యావ్ యాక్టెడ్ ఇన్ శివ. ఓ సో యు ఆర్ దట్ కాలేజ్ విలన్. దానికి ముందరే నాతో ఇంత మర్యాదగా మాట్లాడాడు నేను. సో ఇక్కడ విషయం ఏంటి చెప్పనా, ఇప్పుడు నేను లేచి వచ్చేసాను చూడు, అది నాకు తెలియకుండా నేను మూడో ఇష్యూ కూడా చెప్తాను. ఇప్పుడు నేటి చరిత్ర అనే సినిమా, ముత్యాల సుబ్బయ్య గారు డైరెక్టర్, ఆయన స్వీట్ హార్ట్. ముత్యాల సుబ్బయ్య గారు డైరెక్టరు, సుమన్ గారి హీరో, గౌతమి గారి హీరోయిన్. ఆ సినిమాలో నేను మెయిన్ విలన్ని. నన్ను పిలిచారు, నన్ను పిలిచి పాపం సుబ్బయ్య గారికి సంబంధం లేదు, YMCA అని మెడ్రాస్లో ఉంది, అక్కడ నన్ను ఓకే చేసేసారు. ఇంకా నన్ను రికమెండ్ చేసింది ఎవరు, శుభలేఖ సుధాకర్ గారు. అప్పుడు నాకు ఒక స్కెడ్యూల్ శివ అయింది, ఈ అబ్బాయి అయితే కరెక్ట్ అని నన్ను పిలిపించారు. వాళ్ళు నన్ను చూశారు, నచ్చేసింది వాళ్ళకి. నచ్చినప్పుడు ఆయన హీస్ నో మోర్, ద పర్సన్ హూ వాచ్ మీ, వెరీ ఫేమస్ గాయ్, సో ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్, బతుకుంటే ఖచ్చితంగా ఆయన పేరు చెప్పేవాడిని. ఆయన వచ్చి అంటే ఎలా వస్తుంది శివ అన్నారు. చాలా చాలా బాగా వస్తుందండి. ఎన్ని సినిమాలు చేసావు? హే సార్ ఫస్ట్ సినిమా అండి శివ, అసిస్టెంట్ డైరెక్టర్గా. నాకు షాక్, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తాను, ఇతనికి ఎలా తెలిసింది ఆ సినిమాలో? ఫస్ట్ సినిమా సార్, రష్ చేసి చూసావు? లేదండి. మరి ఎట్లా తెలుసు బాగా వస్తుందని? సో నాకు అర్థం కాలేదు. ఐ సెడ్ సార్ ఏంటండి అని, ఏదో ఇంగ్లీష్ సినిమాలు చూసి ఇంగ్లీష్లో మాట్లాడేసి 4 కబుర్లు చెప్పేసి, నాగార్జున గారు ఈ రామ్ గోపాల్ వర్మ ఫ్రెండ్స్ అయి ఉంటారు, ఇతనికి తెలియలేదు, అంతమంది ఉన్నారు స్టూడియోలో, అన్నపూర్ణ స్టూడియోస్, వాళ్ళెవరికి తెలియలేదా అన్నారు. ఐ థాట్ వాజ్ వెరీ 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 బ్యాడ్. ఐ సెడ్ సార్ ఐ డోంట్ థింక్ యూ షుడ్ టాక్ లైక్ దిస్. అంటే అప్పట్లో చాలా ఫేమస్ అయింది ఎపిసోడ్. అయితే ఏముంది 4 ఇంగ్లీష్ కబుర్లు చెప్పి, 4 ఇంగ్లీష్ క్యాసెట్లు ఇచ్చుంటాడులే వేరే టైప్వి అని ఏదో అన్నాడు. గో మీద కొట్టాను. కొడిసారా? ఇది ఎప్పుడైనా సుబ్లాక్ సుధాకర్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు అడుగు. ఆయనతో ఆ సినిమా తర్వాత మళ్ళీ నేను యాక్ట్ చేసిన సినిమా గాయపడ్డ సింహం. ఆ మధ్యలో సుధాకర్ గారిని కలవాలంటే కూడా నాకు మొహమాట, ఎందుకంటే నా భూతో నా భవిష్యత్తో అసలు మినీ కమల్ హాసన్, జూనియర్ కమల్ హాసన్, సూపర్ ఎక్స్ట్రాడినరీ, మనం చెప్పకుండానే ఇన్ని చెప్పాడు ఈయన. మనం చెప్పకుండానే చేసేస్తారు అని బేస్ వాయిస్లో ఏం తెగ చెప్పేశారు. వెళ్తే నేను వెళ్ళి చేసి అక్కడ వచ్చేది కొట్టొచ్చారు. కాదు ఒక్క నిమిషం, శివ తర్వాత మళ్ళీ మీరు ఆయనతో కలిసేసేది ఈ సినిమానేనా? రియల్లీ? అదే ఐ వాజ్ సో ఎంబారెస్డ్. ఇన్నేళ్లలో చేయలేదు, ఎప్పుడు చేయలేదు. అంటే మీరు అవాయిడ్ చేశారా, కుదరలేదా? 2. సో అప్పుడు ఇప్పుడు చెప్పు, నేను ఎందుకు అంత వెనక్కి వెళ్ళానంటే, నా పొజిషన్లో ఈ చూసే ఆడియన్స్ ఎవరన్నా అదే చేస్తారు. ఎందుకు చెప్పనా, ఎప్పుడైతే మనం భయపడి సర్వైవల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనుకుంటామో, అలాగే సార్ అంటాం, బయట అందరూ రెబెల్గానే ఉంటారు. మనకి ఇండస్ట్రీలో నువ్వు చూస్తున్నావు కనుక అందరూ సబ్మిసివ్గా ఎందుకుంటారంటే, నా పడక్క నాకు అంత టైం లేదు, నా టైం వచ్చేప్పుడు చచ్చిపోతే
సో దీన్ని బట్టి కోపం వస్తే కొట్టేమంటారు. 100% వస్తుంది అనుకున్నా కూడా ఒకటి నిజం. మా ప్లాట్ఫామ్ ఇస్ కాల్ టార్చ్ బేరర్స్. ఓకే, ఓకే, మీ లైఫ్లో మీకున్న ముగ్గురు టార్చ్ బేరర్స్ ఎవరో కాస్త చెప్పండి ప్లీజ్. డెఫినెట్లీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మై మదర్. కరెక్ట్. సెకండ్ ఐ వుడ్ సే డెఫినెట్లీ మై సిస్టర్. Her name is Vaijayanti. She stays in US. థర్డ్ మై గురు రామ్ గోపాల్ వర్మ. నేను అంటే సాంప్రదాయబద్ధంగా ఎందుకు చెప్పానంటే ఇది ఒకటి నిజం, మిగతావన్నీ అబద్ధాలని కాదు, కొన్ని కొన్ని. అండ్ నాకు అఫ్కోర్స్ ఐ లవ్ చిరంజీవి గారు. ఐ బికమ్ అన్ యాక్టర్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ చిరంజీవి గారు. అండ్ నేను ఐ గాట్ దిస్ బికాస్ ఫర్ ద మ్యాన్ హూ నెవర్ గ్రోస్ అప్. I take it as a compliment. Thank you so very much. Thank you so very much. Thanks a lot. Thank you so much.